పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చిన్నప్పటి నుండి మాలో ప్రేమలు నింపి ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి సాధించండి అని మమ్మల్ని ముందుకు నడిపి చివరికి సాధించే సమయానికి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మా నానమ్మ తాతయ్య గారులకి ఈ చిన్ని చిత్రం అంకితం. ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎక్కడ పుడుతుందో తెలియదు, ఎలా పుడుతుందో తెలియదు, కానీ పుడుతుంది. అది ఎలా అయినా పుడుతుంది, ఎవరితోనైనా పుడుతుంది. ఎప్పటి నుంచో చూస్తున్నాడు, చెప్పేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడైనా చెప్తాడో లేదో. అరే ప్లీజ్ రా, ఈరోజైనా చెప్పరా, ఇంకెన్ని రోజులు ఇలానే చూస్తూ ఉంటావు? లేదురా బావా, ఇంకా టైం వేస్ట్ తెలుసుకోలేదు. ఏం జరిగినా సరే ఇవాళ తనకు ప్రపోజ్ చేసే తీరుతా. ఒట్టు, నువ్వు తెచ్చిన తొట్టు. చెప్పేస్తాడు, సంజుగాడు ఒట్టేశాడుగా. నీ టైం దగ్గరికి వచ్చిందిరా. రేపటి నుంచి స్పాట్ మార్చేయచ్చుగా. అరే శృతిరా. రే, వీడితో ఇంకా వేస్ట్ రా. ఈ 3 years ఎలా అయితే వేస్ట్ చేసుకున్నాడో ఈ 1 year కూడా అలానే వేస్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయికి ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తారు, అప్పుడు బుద్ధి వస్తుంది. అరే సంజయ్, వాడు చెప్పింది కూడా నిజమే కదరా. ఈ ఇయర్ తనకి డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత జాబ్ చేసే ఫ్రీడమ్ కూడా ఇవ్వర్రా వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో మా మాట విని ఇప్పుడే తనకి మెసేజ్ చేయి, నైట్ 9కి కిందకి రమ్మని చెప్పి అప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేసేయి. అరే మామ, టెన్షన్ పడకు, ధైర్యంగా మాట్లాడి వెళ్ళి ప్రపోజ్ చేసేరా. రే, ఈరోజు కానీ నువ్వు ప్రపోజ్ చేయలేదంటే నేను సచ్చినంత, నువ్వు సచ్చినంత ఒట్టు. పోరా, నేను నిన్ను నమ్మను రా. ప్రపోజ్ చేస్తాను శృతి మీద ఒట్టే. రే నీ అబ్బా, చెప్తాను, నువ్వు వెళ్ళి దాక్కోరా, తను వచ్చేస్తుంది.
సరే మామ, ఆల్ ది బెస్ట్. రే పదరా. వీడిని ఇంకా కొంచెం మోటివేట్ చేయాలి. మళ్ళీ వచ్చావేంట్రా? కాలం ప్రతి పిరికి వాడికి ఒక అవకాశం ఇస్తుంది మిత్రమా. క్షణం ఇది. చెప్పుతో కొడతాను అబ్బా. చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు. ఏదో మాట్లాడాలన్నావు, పర్సనల్ అన్నావు, ఏంటి? సంజయ్, తొందరగా చెప్పు. ఈ టైంలో ఎవరైనా చూస్తే బాగోదు. అరే చెప్పరా రే. చెప్పు సంజయ్. అరే సంజు చెప్పరా. చెప్పు. అరే నీ అబ్బా చెప్పరా రే. రే సంజు చెప్పరా. చెప్పు సంజయ్, పర్లేదు. సంజు చెప్పరా. చెప్పు. అరే చెప్పరా రే. రై వెళ్దాం పదరా. వీడు ఎలాగో తనకు చెప్పడు, తను వీడికి దొరకదు. వాళ్ళ అమ్మ బాబులు తనకు పెళ్లి చేస్తే కానీ వీడికి బుద్ధి రాదు. నువ్వెవడరా చెప్పడానికి? రే సంజు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారని నీ వల్ల అయితే హెల్ప్ చేయలేదంటే దొబ్బై. రే దమ్ముంటాయి ప్రతాప మా అమ్మాయి దగ్గర చూపి. చెప్పచ్చు కదరా సంజయ్. నేను చెప్పనురా, చెప్పలేను. చెప్పనప్పుడు ఎందుకురా లవ్ చేయడం? అదంతా నీకెందుకు బే? రే ఆగండ్రా. ఏంట్రాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, ఆ మాత్రం తెలీదా? సర్లేరా, కూల్గా ఆలోచిద్దాం. వేరే ఇంకో ప్లాన్ వేద్దాం. నీ ఫోన్ ఇలా ఇవ్వు. నా ఫోన్లో ఏం చేస్తున్నావురా? స్విగ్గీలో బిర్యానీ ప్రైస్ ఎంతో చూస్తున్నా. అరే పట్టుకోరా. ఇంతకుముందు కనిపిస్తే కనీసం చూడనైనా చూసేదిరా. ఇప్పుడు అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అరే లైట్ తీసుకోరా మావా. చెప్పుతో కొడతాను. చేసిందంతా చేసి మళ్ళీ లోడాలో సలహాలు ఇస్తున్నాడు. ఎందుకురా అని గెలుగుతావు? సరేరా, నా వల్ల తను బ్లాక్ చేసింది కాబట్టి నేనే మీ ఇద్దరిని కలుపుతా. నాకు ఒక 1 month టైం ఇవ్వు. నోర్మోయ్, ఇప్పటివరకు చేసింది చాలదా? జఫా నా కొడక. ఒకసారి వాడు చెప్పేది కూడా వినరా. ఆడికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఆడు చెప్పినట్టు విందాం ఈసారి. ఆడే చెడగొట్టాడు కాబట్టి ఆడే మిద్దెను కలుపుతాడు. ఏదో నేను ఒక్కనే చేసినట్టు మాట్లాడుతున్నావు కదరా చెత్తనాయాల. సరేరా, 1 monthలో తను నన్ను అన్బ్లాక్ చేసి నాతో సరిగ్గా మాట్లాడకపోతే చెప్తారా నా కొడక నీకు? ఓకే, లెగండి. లెగండ్రా. ఇప్పుడు ఈ 1 month, 1 monthకి 4 weeks,
4 వీక్స్కి 4 ప్లాన్స్ చేద్దాం. ఇంకా చాలా ఆప్షన్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటితో యుద్ధం చేద్దాం. హలో శృతి, వాట్సాప్లో అన్బ్లాక్ చేయవా నన్ను ప్లీజ్? ప్లీజ్ శృతి, వాట్సాప్లో అన్బ్లాక్ చేయవా? ట్రైన్కుంటాయి పట్టాలు, రిలేటివ్స్ అంటారు చుట్టాలు, దేవుడిస్తే వరాలు, చేసుకుంటా నిన్ను నా ప్రియురాలు. ప్లీజ్ శృతి, ఒక్కసారి రిప్లై ఇవ్వా? తినేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావే? కూర్చొని తిరు. ఏంట్రా బాబు, ఒక్క అమ్మాయి కూడా కనిపించట్లేదు. ఇన్ని కష్టాలు పడి లవ్ చేయడం అవసరమారా మనకి? ప్రతి ఆడపిల్ల ఇష్టపడే శ్రీకృష్ణుడు లాంటోడే ప్రేమ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడురా. అలాంటి ఆయనతో పోల్చుకుంటే ఇంకా మనం ఎంత? ఎక్కడ దాచేవారు ఇవన్నీ? ఇదేదో అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్తే ఈ పాట పడిపోయి ఉండదు. తన దగ్గరికి వెళ్ళి నించుంటే మాటలే సరిగ్గా రావు, ఇంకా డైలాగులు కూడానా? నీ లవ్ మ్యాటర్ ఏమైందిరా చిన్న? మన మోహన్కి ఎవరు రప్పడేది? ఇప్పుడు నిజం చెప్తావా? సెక్స్ దొరికినంత ఈజీగా ప్రేమ దొరకట్లేదు మచ్చా. ఆహా, అది దొరకదు, నీకు లవర్ రాదు. అది కూడా కరెక్టే. అరే శృతిరా, నీకేమైనా పిచ్చా? నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనేం చేశా? ఏం తెలియని ట్యాక్ చేయకు. అయినా నీ ఏజ్ ఏంటి? 19. నా ఏజ్ ఏంటో తెలుసా? 20. ఇక నుంచి అయినా నీ ఏజ్కి తగ్గ పనులు చెయ్యి. అయినా చిన్నప్పటి నుంచి తెలిసిన వాడివని ఆ రోజు నువ్వు మెసేజ్ చేస్తే కిందకొచ్చా. నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండి కాదు. అయినా వాడెవడు మొన్న మా చెల్లితో బయటకెళ్తుంటే తినేసేలా చూస్తున్నాడంట. మనల్ని ఏమన్నా పొగుడుతుందంటావా? నా మొగుడు. సో ఇక నుండి అయినా నా వెంట పడ్డ మాపు. నువ్వెంత ట్రై చేసినా వేస్ట్. నేనంత ఈజీగా పన్ను.
అంత ఈజీగా పడిపోయే అమ్మాయి అయితే నేనెందుకు ట్రై చేస్తా? తను నీకు ఆల్మోస్ట్ పడిపోయిందిరా. తన దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టాలంటే ఫస్ట్ నువ్వు తనతో వెళ్ళి మాట్లాడాలి. నువ్వెంత క్లోజ్గా మాట్లాడతావు తను నీకు అంత క్లోజ్ అవుతుంది. సో తను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తనతో బాగా క్లోజ్గా మాట్లాడి దగ్గరైపో. అరే రే రే శృతి వస్తుందిరా, వెళ్ళి మాట్లాడు. అరే భయమేస్తోందిరా. వెళ్ళు బే. అరే హలో, నీకు ఇంకేం పని లేదా? ఎందుకని ఎప్పుడు అలా హార్ష్గా మాట్లాడుతుంటావు? అయినా నా లవ్ మ్యాటర్ ఏం చేసావు? ఆల్రెడీ చెప్పా కదా నాట్ ఇంట్రెస్టెడ్ అని. లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా లేక నా మీద ఇంట్రెస్ట్ లేదా? ప్లీజ్ ఇలా నా వెనకాల పడుతూ ఉండకు. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ నాకే ప్రాబ్లం అవుతుంది. హోప్ యు అండర్స్టాండ్. నా కర్మ, ఎన్ని జన్మల పాపమో గాని ఈ కొంపలో వచ్చి పడ్డాను. నా రాత బాగుంటే ఇక్కడెందుకు వచ్చి పడతాను? ఛీ, అసలు ఎంత చిరాకేస్తుందో. ఏ జన్మనో కానీ అసలు నా ఈ రాత ఏంటో, ఈ గోల్ ఏంటో, అసలు ఇదంతా ఏంటో, ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు. చిరాకేస్తోంది. ఎందుకమ్మా ఓ అరుస్తున్నావు? కింద వరకు వినిపిస్తుంది. అవునమ్మా, అందరికీ నా మాటలే వినిపిస్తాయి. ఏం జరిగిందో వెళ్ళి మీ నాన్న అడుగు. అందరికీ లోకువైపోతున్నానేంటో నేను. ఏమైంది నాన్న? ఏమీ లేదురా, పొద్దునుంచి ఏమీ తినకుండా వర్క్లో ఉండిపోయా. దారిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు
2 వీక్స్ అవుతుందిరా తనతో మాట్లాడి. తను కనీసం ఒక్క మెసేజ్ కూడా చేయలేదు. తనకి నా మీద ఏ ఇంట్రెస్ట్ లేనట్టుందిరా. అనవసరంగా నేనే తన మీద హోప్స్ పెంచుకున్నా. అరే సంజయ్, అరే సంజయ్, నీ అబ్బా ఒకసారి కిందకి చూడరా. యాటిట్యూడ్ చూపిస్తున్నావా? నేనా? మరేంటి, నీ అంతటి నువ్వు వచ్చావు, ప్రపోజ్ చేసావు, టార్చర్ చేసావు. ఇంత చేసి సడన్ గా మాయమైపోతే ఏమనుకోవాలి? 2 వీక్స్ నుంచి అసలు నో మెసేజెస్. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ? నేను చేసే ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తావు. నా లవ్ మ్యాటర్ ఏం చేసావంటే మాత్రం సైలెంట్ అయిపోతావు. నా మీద ఏ ఇంట్రెస్ట్ లేదన్నావు, మరి నా మెసేజెస్కి ఎందుకు రిప్లై ఇచ్చావు? నా ఫోన్ నెంబర్ ఎందుకు సేవ్ చేసుకున్నావు? అసలు నువ్వు నాతో మాట్లాడే విధానం చూస్తుంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అసలు ఏం అర్థం కావు. I love you.